గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ క్లయింట్స్. మీ అందరికీ నమస్కారాలండి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీ అందరితోటి. సో కేర్ఫుల్గా వినండి. ఓకే, మీరు ఏ బ్యాంక్ అప్లికేషన్కి లాగిన్ చేశారనుకోండి, లోన్ గురించి తెలిసిన వాళ్ళతోటి కానీ, ఏజెన్సీ త్రూ తోటి కానీ, బ్యాంకు త్రూ ద్వారా కానీ లాగిన్ చేశారు, మీరు వాళ్ళనే ఫాలో కండి. మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చింది, లేకపోతే వేరే కాడ నుంచి వెళ్ళొచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 0.25 తక్కువ చెప్పారు, 0.5 తక్కువ చెప్పారు అని చెప్పేసి టెంప్ట్ కాకండి. తెలిసిన వాళ్ళు ఎవరి త్రూ ద్వారా లాగిన్ చేశారో వాళ్ళ త్రూ ద్వారానే ప్రాసెస్ చేసుకోండి. లేకపోతే వాళ్ళు అన్వాంటెడ్ లింక్స్ పంపించి, అన్వాంటెడ్ ఫొటోస్ పంపించేసి, అన్వాంటెడ్ ఓటీపీస్ పంపించేసి, మిమ్మల్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అని చెప్పించేసి మీ డబ్బులు మొత్తం తీసేసుకుంటారు. అకౌంట్ మొత్తం హ్యాక్ అయిపోతుంది. అకౌంట్లో నుంచి ప్రతి రూపాయి వెళ్ళిపోతుంది. దయచేసి మీరందరూ ఎవరి త్రూ ద్వారా ప్రాసెస్ చేసుకుంటున్నారో వాళ్ళ త్రూ ద్వారానే వర్క్ చేసుకోండి. కొత్త వాళ్ళను ఇంట్రడ్యూస్ కాకండి. ఇంతకుముందు 4-5 కస్టమర్ల నుంచి దాదాపు ఒక 7-8 లక్షల రూపాయలు అకౌంట్లో నుంచి పోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు కాంప్లైంట్ చేసుకుంటూ తిరుక్కుంటూ ఎంతో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. దయచేసి 0.25, 0.5కి కక్కుర్తి పడ్డారో మీ లక్షలు డబ్బులు అకౌంట్లో నుంచి జీరో అయిపోతాయి. జాగ్రత్త ఎవ్రీవన్. ఎవరి దగ్గర ప్రాసెస్ చేశారో వాళ్ళతోటే కాంటాక్ట్ కండి. వాళ్ళ ద్వారానే తెలుసుకోండి ఎక్కడుంది మీ ప్రాసెస్ అప్లికేషన్. లేకపోతే డైరెక్ట్ బ్యాంక్కి కాల్ చేయండి. మేము తక్కువ ఇంట్రెస్ట్ చేపిస్తామని చెప్పేసి మీ అకౌంట్లో జీరో చేస్తారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ క్లయింట్స్. మీ అందరికీ నమస్కారాలండి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీ అందరితోటి. సో కేర్ఫుల్గా వినండి. ఓకే, మీరు ఏ బ్యాంక్ అప్లికేషన్కి లాగిన్ చేశారనుకోండి, లోన్ గురించి తెలిసిన వాళ్ళతోటి కానీ, ఏజెన్సీ త్రూ తోటి కానీ, బ్యాంకు త్రూ ద్వారా కానీ లాగిన్ చేశారు, మీరు వాళ్ళనే ఫాలో కండి. మళ్ళీ బెంగళూరు నుంచి వచ్చింది, లేకపోతే వేరే కాడ నుంచి వెళ్ళొచ్చింది, ఢిల్లీ నుంచి వచ్చింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 0.25 తక్కువ చెప్పారు, 0.5